నువ్వు న్యాయబద్ధంగా ఉండి దేవుని చిత్తాన్ని గమనించి గ్రహించి పవిత్రంగా పరిశుద్ధంగా జీవిస్తూ ఉన్నప్పుడు నువ్వు అనుకున్న ప్రతిదీ కూడా ఆయన నెరవేరుస్తాడు. ఆయన నామం పేరిట నువ్వు చేసిన ప్రతి ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. నువ్వు ఒక్కసారి దెయ్యాలను వెళ్ళగొట్టాలి అని అనుకుంటే దెయ్యాలు పారిపోతాయి. నువ్వు ఒక్కసారి రోగుల దగ్గరకు వెళ్ళి ప్రార్థన చేస్తే ఆ రోగాలు వారిని విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. ఎప్పుడు దేవుని చిత్తం ఏదో మనము ఎరిగి పరిశుద్ధంగా పవిత్రంగా మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు. చాలాసార్లు మనం ఏమంటామంటే గాడ్ బ్లెస్ యూ నాన్న, గాడ్ బ్లెస్ యూ, దేవుడు మిమ్మల్ని దీవించు. దేవుడు ఎప్పుడు అలా దీవించడు. దేవుడు ఎప్పుడు అలా దీవించడండి. మామూలుగా ఎలా పడితే అలా జీవించేసి నువ్వు ఎలా పడితే అలా ఉండి పాస్టర్ గారు గాడ్ బ్లెస్ యూ అంటే మాత్రం మీకేమి దీవెనలు రావు. దేవుని చిత్తం ఏదో గమనించి దేవునికి ఇష్టమైనది ఏదో తెలుసుకొని దానిని బట్టి జీవిస్తేనే దీవెన వస్తుంది. ఎవరు నీ దగ్గరకు వచ్చి బాబు దేవుడు నిన్ను దీవిస్తాడని చెప్పక్కర్లే. దేవుని చిత్తం జరిగిస్తున్నటువంటి నిన్ను ఆయన ఆశీర్వదిస్తాడు. నువ్వే అనేకులను దీవించే పరిస్థితుల్లోనికి నడిపించబడతావు.